శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గురుదేవదత్ విశిష్టయోగి, సాక్షాత్తు భగవత్ స్వరూపము, సాక్షాత్తు భగవంతుడు సాయినాథుడు. సరే, నిజమే, అవును. ఆ భగవంతుడైనటువంటి సాయినాథుడు ఆ పదార్థ సగుణ రూపంలో సాయినాథుడనే పదార్థంగా సమాజానికి వచ్చినప్పుడు ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఏంటి, ఆనాడు ఉన్నటువంటి ఆయన మాటల్లో విభిన్నమైనటువంటి పరిస్థితులు, సమాజం ఎంతో రగిలిపోతున్నటువంటి సామాజిక పరిస్థితులు ఆయన వచ్చాడు. ముఖ్యంగా భారతదేశంలో ఆనాడు మన స్వాతంత్రోద్యమ పోరాటం జరుగుతున్న రోజులు, ఎంతో రక్తపాతం జరుగుతూ ఉంది, మనల్ని బ్రిటిషర్స్ పరిపాలిస్తున్న రోజులు. తరువాత ఇంకొంచెం మాట దానికి ముందు ఆయన షిరిడీలో ప్రకటితం కాకముందు సమాజాన్ని మహమ్మదీయ రాజులు చక్రవర్తులు పరిపాలిస్తున్న రోజులు. ఇవన్నీ కూడా బేరీ చేసుకుంటూ రావాలన్నమాట. బేరీ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆయన ఉన్నటువంటి సమాజ పరిస్థితులను కూడా బేరీ చేసుకుంటూ వస్తే, ఇక్కడ ఆయన కలిసి ఆ రోజుల్లో ఆయన కలిసినటువంటి ప్రముఖుల్లో అన్ని వర్గాల వారు ఉన్నారు, అన్ని మతాల వారు ఉన్నారని సచ్చరిత్ర మనకు చెప్తూ ఉంటుంది. వాళ్ళ పేర్లతో సహా రాసున్నదన్నమాట మాట సచ్చరిత్రలో. ఇక్కడ ఇంకో విశిష్టత కూడా ఏంటంటే, మనం ఒక్కసారి తర్కించుకున్న ఆయన చెప్పే మాటలను అవలోకించుకుంటే ఆ సచ్చరిత్ర ప్రమాణం ప్రకారం ఎక్కడా కూడా ఎవ్వరిని మాటల ద్వారా చేతల ద్వారా ఎక్కడ కించపరిచే విధమైనటువంటి అంశమే లేదు. అంతేకాకుండా ఆయన వాడే ప్రతి మాట నేననే మాట ఆయన నోటి నుంచి రాల. ఇది కూడా సచరిత్ర ప్రమాణం. తర్వాత ఆయన పలానా వర్గం వారికి చెందుతాడు అని వాళ్ళు అనుకుంటే వాళ్ళొక వర్గం వ్యక్తిలాగానే కనిపించేవాడు. ఇంకొక వర్గం ఈయన మా వర్గం మా వ్యక్తి అని అనుకుంటే వాళ్ళకి అలాగే కనిపించేవాడు. ఒక సమతౌల్యతను పాటించేదానికి ప్రకృతి, అయితే మనం ఎకలాజికల్ బ్యాలెన్స్ని ఇంగ్లీష్లో అంటాం, జీవావరణ సమతౌల్యత అని చెప్పి అంటాం. అదేవిధంగా మానవ సమాజంలో అసమానతలు తొలగి ఒక సమతౌల్యతతో కూడిన నవజీవన నిర్మాణానికి పునాది పోసింది కూడా సాయినాథుడే. అటు చెప్పుకోవాలా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది సచ్చరిత్రలో లేదు, కానీ నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకనంటే, ఒక వ్యక్తి ఈయన బ్రాహ్మణుడు కదా, నేను బ్రాహ్మణుని కదా, ఈయన ఫకీరు, ఈయన దగ్గరికి నేనేంది వెళ్ళేది అని అనుకొని తప్పనిసరి అక్కడికి వెళ్ళవలసిన సందర్భంలో ఆయన ఆ వ్యక్తికి బ్రాహ్మణత్వానికి సంబంధించిన వ్యక్తిగా అని సాయినాథుడు కనిపించాడు. ఇంకొక వ్యక్తి నేను ముస్లిం కదా, ఆయన బ్రాహ్మణుడు, ఆయన దగ్గరికి ఏంది నేను వెళ్ళేది అనుకున్నప్పుడు ఆ వ్యక్తి తప్పనిసరి మళ్ళీ బాబా దర్శనానికి వచ్చినప్పుడు ముస్లింలాగానే కనిపించాడు, అలాగే క్రైస్తవులాగానే కనిపించాడు. ఇవన్నీ కూడా ఒక విచిత్రమైనటువంటి, పైకి చూసేదానికి ఆయనకి ధౌతి యోగం ఉంది, పోతి యోగం ఉంది, ఇవన్నీ సరే ప్రకృతి అన్న తర్వాత అన్నీ ఉంటాయి కదా. ఆయన భగవంతుడు అనే దానికి కొన్ని చిన్న కారణకారకత్వాలు మాత్రమే ఇవన్నీ. కానీ మనం ఇచ్చినటువంటి తెగడ్తలను ఆయన స్వీకరించాడంటే, నువ్వు మాట్లాడే భాషతో కూడిన ఏ పదానికి ఆయన దగ్గర విలువ లేదు. మనం మాట్లాడే భాషతో కూడిన ఏ భాషలైనా సరే మాట్లాడే ఏ పదానికి ఆయన దగ్గర విలువ లేదు. ఆయన ఎప్పుడు ఆయనదైన మార్గంలోనే ఒక తాదాత్మ్యమైనటువంటి స్థితిలో ప్రకృతితో అనుసంధించబడ్డ దేహం అన్నమాట. ఇది కూడా ఆయన విశిష్టత. మనకు యోగులు అనేక మంది ఉన్నా, నేను పలానా ధర్మానుసారం ఆచరించాను, నేను పలాని ప్రబోధానుసారం ఆచరించాను, నేను పలానా విధంగా ఉన్నానని చెప్తారు. కానీ ఇక్కడ ఆయన ఆచరణలో ఇవేవి కూడా కనిపించవు అన్నమాట. ఇది కూడా ఆయన విశిష్టతలో భాగమే. అందుకే సాయిబాబా ఒక విశిష్ట యోగి. సాయిబాబా దానికి ఇంక తిరిగే లేదు, ఇంక దాని గురించి ఆలోచించాల్సిన అంశం కూడా ఏమీ లేదు. సరే, బాగానే ఉంది.
ఆయన మనకెట్లా ఉపయోగపడతాడు, మనం ఆయనకి ఏ విధంగా ఉపయోగపడాలి. ఆయన ఏ విధంగా ఉపయోగపడతారని చెప్పాడు మనకి, మనల్ని ఏ విధంగా నాకు ఉపయోగపడని ఆయన అడిగాడు మనల్ని. అంతే కదా. మనం ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా, ఏ విధంగా కీర్తించినా, ఏ విధంగా పోయినా, ఇవే కదా ప్రాథమికమైన అంశాలు. ఆ రకంగా వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటల్లో మామూలు మాట గ్రాంధికం వద్దు. ఇక్కడ మనం సగటు మానవులు కాబట్టి సగటుగానే మాట్లాడుకుంటే, నువ్వు కోరిన ప్రతి అంశాన్ని నీ వద్దకు తీసుకొస్తాను, నువ్వు ఏమి కోరాలనో నువ్వు తెలుసుకోమని చెప్పాడు ఆయన. గత ప్రవచనాలు చెప్పుకున్నాం మనం. నువ్వు అడిగిందల్లా ఇస్తా, అడగవలసింది అడిగేంతవరకు. ఏం అడగాల ఆయన్ని? అడిగింది ఇల్లు కావాలా ఇచ్చావు, డబ్బు కావాలా ఇచ్చావు, పరపతి కావాలా ఇచ్చావు, కీర్తి ప్రతిష్టలు ఇచ్చావు, అష్టైశ్వర్యాలు ఇచ్చావు. నెక్స్ట్ ఏం అడగాల? మనకే తెలియని ఒక సందిగ్ధత అన్నమాట ఇది. ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు ఆయన. ఏం అడగాలో తెలియనటువంటి మానసిక దౌర్భాగ్యంతో మనం ఉన్నాం అన్నమాట. ఇది ఒక దౌర్బల్యం, ఇది ఒక గొప్ప విచిత్రమైనటువంటి స్థితి అన్నమాట ఇది. ఈ రకంగా వెళ్ళినప్పుడు మనం ఆయన ఇంకో మాట చెప్తాడు, అసలు నువ్వు ఏమి అడగకుండా నా వద్ద కూర్చో, నేనే ఏ టైంకి ఏమి ఇవ్వాలనో, ఎప్పుడు ఇవ్వాలనో, ఎందుకు ఇవ్వాలనో, ఎంత ఇవ్వాలనో నేను చూసుకుంటా అంటాడు. ఆ రకంగా మనం కూర్చోగలిగామంటే లేవు. కూర్చోగలిగామా, ఉన్నామా అని పరిశీలిస్తే ఆ సచరిత్ర ప్రమాణ ప్రకారం ఎవరో కనిపించట. ఒక సాయి శరణ ఆనంద్ కనిపిస్తే, స్వామి సాయి శరణ ఆనంద్, వామన ప్రాణ గోవింద్ పాటిల్ ఫ్రమ్ గుజరాత్. ఎందుకనంటే ఆ విధంగా దానికి ఆయన పెట్టే పేరు కూడా ఉంది. మరలా అకుంఠితమైనటువంటి దీక్షతో, అకుంఠితమైనటువంటి శ్రద్ధతో, అకుంఠితమైన విశ్వాసంతో నా వద్ద కూర్చో, సర్వాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చి పెడతాను అన్నాడు ఆయన. సర్వాన్ని ఏ కాలానికి, ఏ సమయానికి నీకు ఏది అవసరమో, ఒక బిడ్డకి తండ్రి ఏ విధంగా అవసరాలు తీరుస్తూ వస్తాడో, ఒక ప్రయోజకుడిని చేసే వరకు, ఆ రకంగా నిన్ను భగవంతుడితో కలిపేంత వరకు నేను తీసుకొచ్చి పెడతాను నీ దగ్గర అన్నాడు ఆయన. మనం అదే పని చేస్తుంటాం. ఒక 5వ తరగతి చదువుతాం అనుకో మన బిడ్డ, ఆ 5వ తరగతికి సంబంధించినట్టే ఆ సామాజిక పరిస్థితులకు, ఆ విద్యకు సంబంధించిన వస్తువులన్నీ ఏర్పాటు చేస్తాం. అలాగే 10th క్లాసు, అలాగే ఇంటర్మీడియట్, అలాగే ఆయన చదివే పెద్ద చదువులు అయిన తర్వాత ఒక ఉద్యోగం ఇప్పించి అక్కడ కూర్చోపోతే ఎవరైనా జీవనం నిద్ర అంటాం. అలాగే చేస్తాను నేను. బట్ నాకు కావాల్సింది ఏంది? నువ్వు అడగకుండా గమ్ము కూర్చో, నా వైపు శ్రద్ధ విశ్వాసాలతో ఉండు. ఎంతవరకు మనం దాదాపు ఒక 360 రోజులు చెప్పుకుంటూ వచ్చినా సరే ఇదే అంశాలు వస్తుంటాయి ఆయనకి. శ్రద్ధ విశ్వాసం. ఆయన చెప్పే మాట శ్రద్ధ సబూరి, ఓర్పు అంటాడు ఆయన. ఓర్పు. ఆ ఓర్పు కూడా ఏ విధంగా చెప్పాడు తెలిసిన, అది విచిత్రమైన విషయం అన్నమాట. మనం ఓర్పు అనుకుంటే ఎట్లా అంటామంటే, మన ఆలోచనలో ఓర్పుకి అసహనంతో కూడా ఓర్పుతో ఉండొచ్చు. పని కాలేదు కదా, అయినప్పుడు అవుతుంది అని చెప్పి మానసికంగా చింతిస్తూ ఇంకా కాలేదు మనసులో ఏమో చింతిస్తూ ఉంటాం, అయిన దాకా ఉంటాం. తప్పదు, అది ఇన్విటబుల్ అంటాం, అనివార్యంతో కూడిన ఓర్పు ఇది. ఆ విధంగా ఆ సూక్ష్మమైన కొద్దిపాటి భావదారిద్ర్యాన్ని కూడా సాయినాథుడు ఒప్పుకోవాలి. సహనంతో కూడిన ఓర్పు. ఎటువంటి సహనం తెలుసా? ధైర్యంతో కూడిన ఓర్పు. గొప్ప పదం. బహుశా ఏ చరిత్రలోనో ఎక్కడ ఎవ్వరు వాడని పదాన్ని వాడినటువంటి మహాశక్తి, సర్వవ్యాపితుడు, సర్వశక్తిమంతుడు సాయినాథుడు. ధైర్యంతో కూడిన ఓర్పు. ధైర్యం అంటే ఏ విధంగా? నువ్వు ఒకటి ఆయన అడిగిన తర్వాత ఆయన నెరవేరుస్తాడు అనే ధైర్యం. స్థిమితంగా కూర్చో, ఇంకా అయిపోతుంది నీ పని. అది ఏ పనైనా కావచ్చు. అడిగే విధంలో అడిగినప్పుడు, ఆయన నివేదించినప్పుడు మన నివేదనను స్వీకరించి తప్పనిసరిగా నేను స్వీకరించానని దానికి రుజువులు ఇచ్చేటువంటి మహాశక్తి స్వరూపుడు సాయినాథుడు. అందుకే శ్రద్ధా సబూరి. అందరూ చెప్తుంటే శ్రద్ధా సబూరి నిజమే, ఒట్తో ఉండాల్సిందే. ఉండకుండా నువ్వు చేయగలిగింది కూడా ఏమీ లేదు. 11 గంటలకు బస్సు మనకి,
మనం 10:50 బస్ స్టాండ్కి వెళ్ళాము, బస్సు టైంకి పోయినా మన టైం ప్రకారం మనం వెళ్ళాము. కానీ బస్సు లేట్ అయింది, 11 గంటల బస్సు 11:30 అయింది. ఈ అర్ధగంట సేపు కూడా ఓర్పుతో ఉండక తప్పలా మనకు. ఎందుకని తప్పలేదు? ఆ బస్సు తప్పితే వేరే లేదు మనకి, ఆ బస్సులోనే మనం ప్రయాణించాలి. ఈ అర్ధగంట సేపు మన మనసు ఎంత ఆందోళన చెంది ఉంటుంది, ఏ విధమైనటువంటి మానసిక ప్రవృత్తులకు, చిత్త ప్రవృత్తులకు లోనై ఉంటుంది. కానీ తప్పలా, నువ్వు కింద పడి దొల్లాడినా గింజుకున్నా ఆ బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. అది నచ్చదంట సాయినాథుడికి. అట్ట కాదు, ధైర్యం. ఎస్, బస్సు వస్తుంది, ఎక్కుతాను, గమ్యానికి చేరుతాను అనేటువంటి ధైర్యం కావాలంటే, ఆ ధైర్యంతో కూడిన ఓర్పుతో ఉన్నప్పుడు 11 గంటలకు రావాల్సిన బస్సు 11 గంటలకే వస్తుంది. నువ్వు ఎక్కవలసిన విధానంలో ఎక్కుతావు, నీ గమ్యానికి నువ్వు సక్రమంగా చేరుతావు. ఆయన పని అది. నిన్ను గమ్యానికి చేర్చడమే ఆయన యొక్క అవతార లక్ష్యం. ఏంది నీ గమ్యం? ఏంది నీ గమ్యం అనేటువంటి మనకు తెలియదు. మన గమ్యం ఏమిటో అక్కడే వచ్చిన సమస్య. ఇప్పుడు ఈరోజు మనం అంటే గమ్యం ఏమిటో తెలియని ప్రయాణంలో ఉన్నాం అన్నమాట. ఈ రకంగా ఆలోచించినప్పుడు ఆయన చెప్తాడు, ఆ శ్రద్ధ, ఆ విశ్వాసం, ఆ సబూరి, గమ్యాన్ని కూడా ఆయనకే వదిలిపెట్టేయాలి. ఏ గమ్యానికి ఎట్ట చేర్చాలను, అది విశ్వాసం. చాలామంది అనుకుంటుంటాం, నా పక్కనే సాయిబాబా ఉన్నాడు, ముందు పోతున్నాడు, వెనుకున్నాడు, ఈ పక్కన ఉన్నాడు. మా బిడ్డ పెళ్లి చేసింది కూడా సాయిబాబా. నన్ను అనేక మంది, కొన్ని వందల మంది అడుగున్నారు, సాయిబాబాని అడిగి నా బిడ్డకి పెళ్లి చేశాను, మరి నా బిడ్డ విడిపోయింది ఎందుకని అడిగారు ఇటీవల కాలంలో. సాయిబాబా పెళ్లి చేసేది నువ్వే చెప్పావు అమ్మ, మేము అందరూ పెళ్ళికి వస్తుంది. మరి సాయిబాబానే విడగొట్టాడు అనుకో, నీకెందుకు బాధ? సాయిబాబా పెళ్లి చేశాడు, విడగొట్టింది కూడా ఆయనే. ఆయన మీద పెట్టేసి నువ్వు ఎందుకు ఆపాదించుకోవడం? నువ్వు ఎప్పుడైతే ఆపాదించుకున్నావో ఆ బాధ ఎంతవరకు, ఆ కర్తృత్వాన్ని అట్రిబ్యూషన్ అంటాం, అది ఎంతవరకు నువ్వు ఆపాదించుకుని అంతవరకు నువ్వు బాధపడాల్సిందే, తప్పదు. అది ఆయన పాదాల మీద పెట్టామనుకో, అసలు నీకు బాధే లేదుగా అని అడిగా వాళ్ళని. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేటువంటి పాయింట్లో మరలా ఒకవైపు కరుణామృత మాతృమూర్తి ద్వారకామాయి, కరుణామూర్త మాతృమూర్తి ద్వారకామాయి అంటాం. అటువంటి కరుణామూర్తి మాతృమూర్తి కాబట్టి ద్వారకామాయి మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టదుగా. మరి ఇప్పుడు ఇబ్బంది జరిగింది అనుకుంటున్నామంటే గతంలో చేసినటువంటి ఏ చర్యల వలన ఈ రకమైన పరిస్థితులు వస్తుంటాయని మనం ఎందుకు అనుకోకూడదు? వాటి నుంచి ఆ బంధాలను తప్పించేదానికి ఆయన మనల్ని ఈ రకమైనటువంటి లౌకికంగా బాధ పెట్టాడని ఎందుకు అనుకోకూడదు? అట్లా అనుకోలేం. అందుకే ఆయన వాడిన పదం ఊరికి అందరూ చెప్తారు, మన ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు కూడా. విశ్వాసంతో నన్ను నమ్మవా మనం అంటుంటాం, నన్ను నమ్మవా నేను ఉన్నాను కదా అంటుంటాం. మనిషికి మనిషే నన్ను నమ్ము నేను ఉన్నాను కదా అన్నప్పుడు సాక్షాత్తు ప్రకృతి ఆ రూపంలో వచ్చి నా వైపు ధైర్యంతో ఓర్పుతో ఉండంటే నమ్మలేకపోవడం అంటే అదెంత అసమంజసం. విమానంలో ఎక్కుతాం, గమ్యస్థానం గాలిలో పోతుంటుంది, అది ఎప్పుడేమవుతుందో అర్థం కాదు. కానీ మనం ఎక్కింది మొదలుకొని మనం ల్యాండ్ అయ్యేంత వరకు ఆ పైలట్ మీద నమ్మకాన్ని పెట్టుకుంటాం. వీడు సక్రమంగా తీసుకెళ్తాడు, వీడు మంచి పైలట్, వీడు మనం నడిపిస్తాడు. ల్యాండ్ అయిన తర్వాత అనిపిస్తుంది అమ్మాయి బాగా దించాడే అని చెప్పి. ఈ 2 గంటల సేపు గంట సేపు ప్రయాణంలో ఓర్పుతో ఉన్నావా లేదా? ధైర్యంతో ఉన్నావా లేదా? మరి అదే ధైర్యంతో కూడా ఓర్పుతో ఎందుకు సాయినాథుడి పట్ల ఉండలేము మనం? ఉండాలా అంటాడు ఆయన. ఉండాలా, ఉండు అంటాడు ఆయన. అంటే ఇవన్నీ కూడా ఆయన యొక్క విశిష్టతలో, విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక మార్గాచరణలో భాగంగానే మనం స్వీకరించాలన్నమాట. అదే ఆయన విశిష్టత. కాబట్టి అందుకే ఆయన్ని అసలు ఎవరితో పోల్చాలంటే హీఈస్ కంపేరబుల్ టు నన్ ఇన్ ద యూనివర్స్. సాయిబాబా, షిరిడి సాయిబాబా అనే ఒక అవతారము ఈ విశ్వంలో, ఈ భూమి మీద ఈ చక్షులతో కూడా ఎవరితో పోల్చదగిన అంశమో కాదు. పోల్చలేము కూడా. అయితే ఇక్కడ మనకి ఎదురేటువంటి అంశం ఏంటంటే
మన లౌకిక అలౌకిక లేదు లౌకిక పారమార్థిక ప్రయోజనాలు నెరవేర్చుకోవాలంటే ఏకైక మార్గం ఆయనే అనేటువంటిది మటుకు ఆ సచ్చరిత్ర పారాయణ ద్వారా సుస్పష్టమవుతుంది. మిగతా మనం ఆచరించేటువంటి ప్రతి అంశము కూడా, మనం ఆచరిస్తున్న ప్రతి ఆధ్యాత్మిక అంశం కూడా మన ధర్మశాస్త్రానుసారం, మన ప్రామాణికమైనటువంటి సాంప్రదాయానుసారం ఒక మానవుడిగా నువ్వు ఆచరించవలసిన విషయాలు అవి. నువ్వు ప్రత్యేకమేం లేదు, అక్కడ ప్రత్యేకమే లేదు. అది నీ సాంప్రదాయం. నీ ఇంటిని నువ్వు కాపాడుకోక ఊళ్ళో వాళ్ళు కాపాడరు కదా. నువ్వు ఆచరిస్తున్నావంటే నీ సాంప్రదాయం నువ్వు నిలబెట్టుకుంటున్నావు. ఆ సాంప్రదాయమే నేను అంటాడు ఆయన. ఆ సాంప్రదాయమే నేను. నువ్వు సాంప్రదాయం నువ్వు ఆచరించకుండా ఇంకొక పరైదిలో పోయినావంటే నన్ను దూరం చేసుకున్నట్టే అని చెప్తారు సాయినాథుడు సచ్చరిత్రలో. మీ అందరికీ కూడా అత్యంత వినమ్రపూర్వకంగా విన్నవించుకుంటున్న విషయం అన్నమాట ఇది. మనం ఏదేదేదో భావజాలానికి లోనయ్యి ఏ అంశాలను తర్కించుకుంటూ ఆయన కృపకు దూరం అవుతున్నాం. ఆయన ఆరాధిస్తున్నాం కానీ ఆయన కృపకు దూరం అవుతున్నాం. బిడ్డకి పెళ్లి కావడమో కొడుకు ఉద్యోగం రావడమే ఆయన కృప ఉన్నట్లు కాదు. జరిగే ప్రతి సంఘటన, ప్రతి క్షణం ఆయన కృపతోటే ఈ భవసాగరం నడుస్తున్నది అని ఉండడమే ఆయనకి మనం ఇచ్చే కృతజ్ఞత. దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. అనేక రకాల విధాలుగా మనం దాన్ని చర్చించుకునేటువంటిది, ఆరాధించుకునేటువంటి విధానాలు ఉన్నాయి. కాబట్టి ఈ సచ్చరిత్ర అనేటువంటిది ఆయన చేత మనం ఏదన్నా పని చేయించుకోవాలంటే ఆయనకు మనం ఇచ్చే స్వార్థపూరితమైన మాటల్లో తాయిలం, ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే కృతజ్ఞత సచ్చరిత్ర పారాయణ. ఆ పారాయణ ద్వారా మట్టుకే ఆయన ద్వారా మనం పనులు చేయించుకోగలం, చేస్తాడు అని ఆయనే చెప్పుకో అన్నాడు. నువ్వు స్థిమితంగా నిమ్మళంగా కూర్చో, నా లీలలను స్మరిస్తూ ఉండు, మననం స్మరణం చేస్తూ ఉండు, గుర్తు తెచ్చుకో, నేను అక్కడే ఉన్నా, నువ్వు గుర్తించగలగాల అంటాడు ఆయన. నువ్వు గుర్తించగలగాలనే విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న కథ గుర్తొస్తుంది. ఒక సందర్భంలో ఒక మహానుభావుడు సాయినాథుని భోజనానికి పిలుస్తాడు. ఆ రోజుల్లో భోజనానికి పిలిచినప్పుడు ఈయన వస్తున్నానని చెప్తాడు. తమాషా ఆయన లీలలు ఎట్టుంటాయి, అక్కడికి ఆ భోజనానికి పిలిచిన రోజుకి ఒక నెల రోజుల ముందుగానే ఈయన ఒక వేషంలో పోతాడు. ఒక ఆవులకు గో సంరక్షణ ఇది పేరుతోటి అక్కడుండే ఒక ఆ ఇంటికి పోయేసేసి, ఏమయ్యా ఇట్లా నేను గోశాల కడుతున్నాను, నువ్వేదైనా హెల్ప్ చేయవా అని చెప్పి వెళ్ళినప్పుడు ఆ యజమాని ఏం చెప్తాడంటే, నేను ఆల్రెడీ చేస్తున్నాను ఒక 2 గోశాలకి, ఇప్పుడు చేయలేను, తర్వాత చేస్తాను, కొద్దికాలం ఆగిరా అని అంటాడు. సరే ఈయన వచ్చేస్తాడు. ఆయన మాయతో అట్లా ఉంటుందన్నమాట. వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత కరెక్ట్గా భోజనానికి ఏ రోజైతే పిలుస్తాడు ఆయన, ఆ రోజు ఈయన ఇంకొక ఇంతనంటే పెట్టుకోబోతాడు ఆయన ఇంటికి, యజమాని ఇంటికి. పోగానే ఆ యజమాని ఏమంటాడంటే, ఏమయ్యా నీకు చెప్పాను కదా, నేను ఆల్రెడీ 2 గోశాలకి చేస్తున్నాను, మరలా రమ్మనమని చెప్పాను నిన్ను, మరలా ఇద్దరినంటే పెట్టుకొని వచ్చావా అని అంటాడు. అప్పుడు సాయినాథుడు ఒక మాట అంటాడు, భోజనం పెడతారా అని. లక్షణంగా పెడతావా అంటాడు ఆయన. నాతో పాటు 2 వస్తున్నారు, మా ముగ్గురికి పెడతావా అని అంటాడు. ముగ్గురికి పెడతాను, ఇంకా టైం కాలేదు, సాయిబాబా వస్తా అన్నాడు షిరిడి నుంచి, ఈ లోపల నువ్వు పక్కన సత్రంలో కూర్చొని ఉండు, ఆయన వచ్చిపోయిన తర్వాత నీకు భోజనం పెడతాను అంటాడు. సరే ఇంట్లో సాయిబాబా వస్తున్నాడు కదా అని చెప్పి షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని తయారు చేస్తాడు. వచ్చినటువంటి అందరికీ కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తాడు. ఆ ఏర్పాటు చేసే సందర్భంలో సాయిబాబాకు సపరేట్గా ఒక పేట అక్కడంతా కూడా ఏర్పాటు చేస్తాడు. కూర్చొని ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు
బాబా వస్తాడు, బాబా వస్తాడు, బాబా వస్తాడని చెప్పి 12, 1 గంట, 2 గంటలైనా బాబా రాడు. సరే పక్కన వాళ్ళకి ఆకలి వస్తే మీరు కానివ్వండి అయ్యా అని అంటాడు. తినేస్తారు. ఆ తర్వాత ఆయన షిరిడీకి ఉత్తరం రాస్తాడు. సాయిబాబా మోసగాడు, మాట తప్పుతాడు, భోజనానికి వస్తానని చెప్పి మాట ఇచ్చాడు, ఆయన కోసం ఇంతసేపు నిరీక్షణ చేశాము కానీ రాలేదాయన అని చెప్పి. అప్పుడు శ్యామ మాధవరావు దేశపాండే అని సాయిబాబాతో ఉన్నటువంటి మహానుభావుడు, ఆయన ఏం చెప్తాడంటే, ఇట్లా బాబా ఉత్తరం వచ్చిందని చెప్పగానే, నేను వస్తే గుర్తుపట్టలేని వెధవకు నన్ను పిలవడం ఎందుకు అని అంటాడు ఆయన. నన్ను గుర్తుపట్టలేని నువ్వు నన్ను పిలవడం ఎందుకు అని అంటాడు ఆయన. చూడండి, ఆయన మనకు ఎందుకు ఇది మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఆయనైతే ఆత్మీయంగా అంతే శ్రద్ధా విశ్వాసాలతో పిలిచాడు. సాయిబాబా వెళ్ళింది కూడా వాస్తవము. అందులో ఆయనకు గుర్తొచ్చే విధంగా భోజనానికి 3 వచ్చామని కూడా చెప్పాడు. కానీ మాయ ఎట్ట కమ్ముతుందంటే, ఎవరో పకీరు అట్లా పోతూ భోజనం టైంకి వచ్చాడేమో అనుకున్నాడే తప్పితే సాక్షాత్తు సాయినాథుడు వచ్చాడు అని చెప్పి గ్రహించలేకపోయాడు. ఇవన్నీ కూడా ఎందుకు మనం తర్కించుకోవాలా, శ్రవణం చేసుకోవాలా, మననం చేసుకోవాలంటే ఆయన యొక్క అఘటితము అలౌకికమైనటువంటి లీలలో ఇవన్నీ కూడా పాత్రధారులు అన్నమాట. ఇవన్నీ కూడా భాగాలే అన్నమాట. ఈ విధంగా ఆయన గురించి మనం చెప్పుకుంటూ ఉంటుంటే ఆయన మనతోటే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. ఆయన మనం నడిపిస్తున్నది ఆయనే అని మీకు తెలియపరుచుకుంటూ తర్వాత రాబోయే కాలాల్లో ఆయన యొక్క అద్భుతమైనటువంటి చర్యలను, ఆయన యొక్క అద్భుతమైనటువంటి లౌకిక పారమార్థిక ఆధ్యాత్మిక మార్గాల గురించి చాలా కూలంకషంగా, చాలా విపులంగా, సందర్భోచితానుసారం మనం పరస్పరం తెలియపరుచుకుందామని మీకు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆలకిస్తున్నటువంటి, అవలోకిస్తున్నటువంటి సత్పురుష మహాశైలందరికీ వినమ్రపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నమస్కారాలు తెలుపుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. గురుదేవ దత్త.